దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది మనకై చేసిన త్యాగమిది జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది మనకై చేసిన త్యాగమిది రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణతింతు రండి మన ఆత్మ విభునికి మనసున హారతి అర్పింతు రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణతింతు రండి మన ఆత్మ విభునికి మనసున హారతి అర్పింతు మనుషుల పాపం పరిహరించడి యాగమిది ప్రాణదానమిది చీకటి చీల్చి వెలుగును చింపిన కాంతి ఇది ప్రణవ జ్యోతి ఇది మనుషుల పాపము పరిహరించడి యాగమిది ప్రాణదానమిది చీకటి చీల్చి వెలుగును చిమ్మిన కాంతి ఇది ప్రణవ జ్యోతి ఇది నూతన జీవన సుధలతో నింపిన అమృత కలుషమిది నూతన జీవన సుధలతో నింపి అమృత కలుషమిది సర్వజనులకై క్రీస్తు అర్పించిన కలువరి బలి ఇది దివ్యమైన బలి ఇది రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణతింతు రండి మన ఆత్మ విపునికి మనసున హారతి
రండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని అర్పింతు రండి మన ఆత్మ విపునికి మనసున హారతి అర్పింతు. ప్రియ భక్తులారా, ఆగస్టు నెల 1వ తారీఖు 2024 గురువారం సాయం సమయమున జరిగే పూజ సమర్పణ చెయ్యువారు హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు శ్రీమతి జి కమలమ్మ, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారి 74వ పుట్టినరోజు సందర్భముగా దేవుని అపార దీవెనలు, ఆయురారోగ్యములు, రాబర్ట్ జమోని 14వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, మోజెస్ అన్ని సిల్వియా, కరుణాకర సాండ్రా, ఆరోన్ బెర్నడిన్, లియోన్ జాన్ మరియు లిషిన్ అంతోనిలకు మంచి భవిష్యత్తు దయచేయుమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సిరిపురం విచారణ, కీర్తిశేషులు మార్నేని జోజయ్య మరి రత్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబములో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ, విమల కుమారి, రవికుమార్, మనోరంజన్ కుటుంబములో దేవుని నిండైన దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తేర దేవసుందరం మరియు ఆగస్టు నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న తేర తబిత సుష్మలకు దేవుని సంపూర్ణ దీవెనలు, ఆయురారోగ్యములు, కొప్పుల రాజలక్ష్మి, తేర దేవసుందరము గారులకు ఆయురారోగ్యములు, భగతి ఉమాశంకరకు ఆర్థిక అభివృద్ధిని దయచేయుమని, మేరీ బాల సుష్మకు గర్భఫలం దయచేయుమని, తబితకు మంచి భవిష్యత్తు దయచేయుమని, సంతోషమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి జోసఫ్ రాజు కుటుంబములో దేవుని అవిరళ దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక.
ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ఈ సాయం సంధ్యా వేళ మీ అందరికీ శుభములు అందిస్తూ ఉన్నాను. దివ్య బలిపూజ మనందరికీ శుభములు. దైవ వాక్కు ప్రభునే మనకు ఆహారముగా ప్రసాదిస్తూ ఉన్నది. దేవుని ధన్యవాదములు సమర్పించుదాం. ఈరోజు మనం ఆలకించే పరిశుద్ధ గ్రంథ పఠనాలలో ప్రత్యేకముగా ఇర్మియా గ్రంథము నుండి దేవుడు ఇర్మియాకు తెలియపరుస్తూ ఉన్నారు, నీవు కుమ్మరి దగ్గరకు వెళ్ళు, అక్కడ నీకు సందేశం ఇవ్వబడుతున్నదని. ప్రవక్త వెళ్ళినప్పుడు చూసిన దృశ్యం తనకు ఆశ్చర్యం గొలుపుతూ ఉన్నది. కుమ్మరి చేతిలో ఉన్న మట్టి, ఆ పాత్ర అది త్వరగా తయారు కాక అది శిథిలమైనప్పుడు మరొక పాత్రను తయారు చేస్తున్నాడు ఆ కుమ్మరి. ఎంత యథార్థమో చూడండి. అది ఏ సమస్య వలన కానీ అనుకున్న పాత్ర అది కానప్పుడు కుమ్మరి మరొక పాత్రని ఆయన తయారు చేయటం అనేది. అవును, దేవుని దృష్టిలో మనం అన్ని వేళలా జగట మన్నులాగా ఉంటూ ఉన్నాం. కుమ్మరి చేతిలో మట్టి, కుమ్మరి ఏ పాత్ర అనుకుంటూ ఉన్నాడో ఆ పాత్రకు రూపొందటం అనేది మట్టి యొక్క సహజ గుణం. అదేవిధంగా దేవుని చేతిలో మనం ఇమిడిపోవాలి. దేవుని యొక్క సంకల్పం ప్రకారము, దేవుని చిత్తానుసారముగా మనం వర్తించినప్పుడే మన జీవితానికి అర్థం ఉంటూ ఉన్నది. దేవుడు ఇశ్రాయేలుని రూపొందింప చేస్తూ ఉన్నారు. అనేక ప్రజల నుండి, అనేక తెగల నుండి ఇశ్రాయేలుని ఎన్నుకొని తన బిడ్డలుగా స్వీకరించి ఉన్నారు. కానీ కొన్నిసార్లు ఇశ్రాయేలు పొమ్ము దూరముగా వెళ్ళిపోయే సందర్భముగా మన దేవుడు మనకు ఎంతో దయ చూపించి తన బిడ్డలుగా మలుచుకుంటూ ఉన్న సందర్భం ఇది. అందుకే మన జీవితంలో అన్ని వేళలా కూడాను ప్రభుని చేతిలో పాత్రలాగా ఉండాలి. ప్రభు ఏ విధముగా ఉపయోగిస్తే ప్రభుని చేతిలో పరికరములాగా ఉండాలా, ప్రభుని చేతిలో సాధనములాగా ఉండాలా. అప్పుడు మన జీవితము సంతోషంతో విలసిల్లుతూ ఉంటుంది. మరి ఈ రోజున తొలి పఠనం ద్వారా గ్రహించి, అదేవిధంగా సువార్త పఠనములో కూడా మనం చూసినట్లయితే అది తుది తీర్పు ఉపమానమును పోలి ఉన్నది. మనకు 7 ఉపమానాలు ప్రభు మనకు ప్రసాదించి ఉన్నారు. దానిలో చివరిగా మనం తుది తీర్పున వల వేసినప్పుడు రకరకాలైన చేపలు పడుతూ ఉన్నాయని, కావలసినవి కొన్ని ఉన్నాయి, బుద్ధునికనివి కొన్ని ఉన్నాయి, తీసి పారేయటం అంటే అంత్య తీర్పు అప్పుడు కూడాను ఇదే విధంగా జరుగుతున్నదని మనకు చక్కటి సందేశం అందిస్తూ ఉన్నారు. మరి మనం ఏ తీరుగా ఉంటూ ఉన్నాం? ప్రభువుకు కావలసిన చేపలలాగా ఉంటూ ఉన్నామా, లేనట్లయితే మనకు వద్దనుకునే చేపలలాగా ఉంటున్నామా? మన మంచితనం, మన మంచి క్రియల వలనే ప్రభువునికి మనం ఆమోదయోగ్యమైన వ్యక్తులుగా మనము ఉండగలుగుతూ ఉంటున్నాం. అందుకని ఈ రోజున దేవుని చేతిలో ఒక మన పాత్రలాగా ఉండి, అదేవిధంగా ఆ వలలో మంచి చేపల ఒలిండి ప్రసాదించమని కూడాను, దేవుని అపారమైన దేవుని నిండుగా మనపైన కురిపించమని ఈ పరిశుద్ధ మందిలో దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా
దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా 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 దయ చూపండి. దయ చూపండి. దయ చూపండి. దయ చూపండి. దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ శ్రీసభ నుండి కొంగ్రొత్త పుణ్యాత్ములను ఎందరినూ రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫోన్సస్ అడుగు జాడలో నడుచుచు అతడు ఆత్మ రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలిగినట్లు నీ కృపను ప్రసాదింపము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఇజ్రాయేలులారా, కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇముడిపోయెదరు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభు ఇర్మియాతో, లెమ్ము, నీవు కుమ్మరివాని ఇంటికి పొమ్ము, అచట నీకు నా సందేశము వినిపింతును అని చెప్పెను. కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు సారె మీద పనిచేయుట చూచితిని. అతడు తాను చేయకుండా సరిగా కుదరనప్పుడెల్లా దానిని తీసుకొని దాని మట్టితో మరి ఒక పాత్రను తయారు చేసేవాడు. అప్పుడు ప్రభు స్వరము నాతో ఇట్లనెను, ఇజ్రాయేల్లారా, ఈ కుమ్మరి మట్టినెట్లు మలచునో నేను మిమ్మునట్లు మలవకూడదా? కుమ్మరి చేతిలో మట్టి వలె మీరు నా చేతిలో ఇమిడిపోయెదరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. ఈ యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ఓ నా ఆత్మమా, ప్రభువుని స్తుతింపుము. నా జీవిత కాలమంతా ప్రభువుని కొనియాడుదును. నేను బ్రతికియున్నన్ని నాళ్ళు ఆయన కీర్తనలు పాడుదును. అందరూ, యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. ఈ యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. రాజులను కొనకము, నరమాత్రుడెవ్వడునూ నిన్ను రక్షింపజాలడు. నరుడు ఊపిరి విడిచి మట్టిలో కలిసిపోవును. ఆ దినమే అతని యత్నమునెల్లా వమ్ముయగును. అందరూ, యాకోబు దేవుని అండగా బడిసిన వాడు ధన్యుడు. ఈ యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. యాకోబు దేవుని అండగా బడిసినవాడు తన ప్రభువైన దేవుని మీద ఆధారపడువాడు ధన్యుడు. ప్రభు భూమాకాశ సముద్రములను వానిలోని సమస్త వస్తువులను చేసినవాడు. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును. అందరూ,
యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. యాకోబు దేవుని అండగా బడిసినవాడు ధన్యుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాని మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాని మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 47 నుండి 53 శుభవచనములు. యేసు జన సమూహములతో ఇట్లనెను, ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అతడ కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచూ పండ్లు కొరుకుకొందురు. వీనినన్నింటిని మీరు గ్రహించితిరా అని యేసు అడిగాను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు తెలియని శ్రీ సభ నిర్బంధ స్మరణగా పునీత అల్ఫోన్సస్ మరియు లిగోరి గారి పండుగ కొనియాడుతూ ఉన్నది. వీరు పీఠాధిపతి, శ్రీసభ వేద పండితులు, గురువులు, నీతిపరుల పాలక పునీతుడు. రక్షణ సభను స్థాపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు.
ఇటలీ దేశంలో నేపుల్స్ నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించిన అల్ఫోన్సో మరియా లిగోరి గారు బాల్యం నుండే మంచి తెలివితేటలు గల వ్యక్తి, సూక్ష్మ దృష్టి కలిగినటువంటి ప్రజ్ఞాశాలి, గొప్ప మేధావి. తన 16వ ఏటనే న్యాయశాస్త్ర పట్టభద్రుడై ఉన్నాడు. లాయరుగా పనిచేసి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించి ఉన్నాడు. ఇంతైనా వారు చిన్నతనము నుండి ప్రతి ఏడాది ఏదో ఒక ప్రసిద్ధ ప్రదేశంలో జ్ఞానవడకములో పాల్గొని మానసిక, శారీరక, ఆధ్యాత్మిక తాను దృఢపరుచుకునేవారు. ఎంతో చురుకుదనము చూపే పునీత లిగోరి గారు తన మానవ ప్రయత్నము ఎంత చేసినా ఒక న్యాయమైన వ్యాజ్యం విషయంలో అపజయం పొంది ఉన్నారు. దానితో వారిలో ఒక విధమైన విరక్తి తొంగి చూచి విజృంభించి ఉన్నది. మానవ ప్రయత్నం ఒక్కటే సరిపోదు, మంచి చేయగల ఏదో ఒక అదృశ్య శక్తి సాయం కూడా అవసరమని, ఆ శక్తి దేవుడని విశ్వసించి ఉన్నారు. అందుకనే తాను 27 సంవత్సరములు ప్రాయములో దైవ చిత్తము తెలుసుకొని ధ్యాన ప్రార్థనలో మునిగి ఉన్నారు. ప్రభు, నన్ను ఏమి చేయమంటారు అని ఆర్తితో అర్థించి ఉన్నాడు. వెంటనే తన అంతరాత్మ అనగా మనిషిలో దేవుడు పెట్టిన దీపం అది ఘోషించి ఉన్నది. ఈ లోక జీవిత సౌఖ్యాలు విడిచిపెట్టు, నన్ను అనుసరించు అనని. ఎంత చక్కటి సందేశమో చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. నిన్నటి రోజున పునీత ఇగ్నేషియస్ లోయోలా గారి పండుగ కొనియాడి ఉన్నాం. వారు కూడా ఫ్రాన్సిస్ జేవియర్ గారికి ఇచ్చిన దైవ వాక్కు కూడాను, ఆయన ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న జేవియర్ గారు. మరి అటువంటి సందర్భంలో లోయోలా గారు ఉంటున్నారు, ఇగ్నేషియస్ లోయోలా గారు, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ఎడల వానికి ప్రయోజనమేమి, తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇవ్వగలడని అటువంటి చక్కటి ప్రేరణాత్మక శక్తివంతమైన బైబిల్ గ్రంథము నుండి సందేశం ఇచ్చినప్పుడు ఫ్రాన్సిస్ జేవియర్ వారు అటువంటి యొక్క పనిని వదిలిపెట్టి ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా మన అల్ఫోన్స్ గారు కూడాను ఆ విషయంను గ్రహించి తాను ఒక గురువుగా అభిషేకం పొందాలని, మరి గురువుగా ప్రభు యొక్క సేవలు చేయాలని నిర్ణయించుకొని తన సేవలు కొనసాగించి ఉన్నాడు. 1726 డిసెంబర్ 21వ తేదీన పవిత్ర గురు పట్టాము పొంది ఉన్నారు. వారి దృష్టి ప్రకారం గురువు అంటే మారుమూల పల్లెలలో చల్లా చెదరైన ప్రజలకు కాపరిగా ఉండటం అనేది ఎంత ముఖ్య విశేషమో చూడండి. పేదల పట్ల ప్రేమ కలిగి పాప సంకీర్తనాలు వింటూ విశ్వాసుల్ని ఓదారుస్తూ తన ప్రేమను ఇతరులకు పంచిపెట్టడం గురువు విధి. మరొకసారిగా ప్రియ భక్తులారా, పేదల పట్ల ప్రేమ కలిగి పాప సంకీర్తనాలు వింటూ విశ్వాసుల్ని ఓదారుస్తూ తన ప్రేమను ఇతరులకు పంచిపెట్టడం గురువు యొక్క ప్రత్యేకమైన విధి అంటూ తాము అలాగే బాధ్యతలు నెరవేర్చి ఉన్నారు. దేవుని అనుగ్రహం వలన వారు అటు తర్వాత మరి పీఠాధిపతిగా నియమింపబడి ఉన్నారు. మరి దానిని మనం తీసివేసుకొని తను వదిలిపెట్టుకొని మళ్ళా మరి రక్షణ సభ అన్నదాన్ని వారు స్థాపించి ఉన్నారు. ప్రియ భక్తులారా, మహాపరిశుద్ధ విమోచకుని సభ, రక్షణ సభగా మరి రెడెంప్టిస్టులుగా ఇది పేరు పొంది ఉన్నారు. మరి ప్రతి పల్లెలో సువార్త ప్రచారం కొనసాగించి ఉన్నారు. దేవుని సంస్కారాలకు కొదవ లేకుండా చేసి ఉన్నారు. అశ్రద్ధ చేయబడిన వారికి కొండ ప్రాంతాల్లో గొర్రెలు మేకలు మేపుకునే కాపరులు కూడా సువార్త చేసి ఉన్నారు. మరి వీరు అనేకమైన గొప్ప సహాయం చేసి ఉన్నారు. అనేక గ్రంథాలు వ్రాసి ఉన్నారు. ఈయన వేద పండితుడు, చక్కని బోధ చేసేటువంటి వారు. వాటిలో ప్రత్యేకముగా మరియమ్మ గారి మహిళలు అని ఒక గ్రంథం, అదేవిధముగా మరి శిలువ మార్గం దాని గురించి వ్రాసిన గ్రంథాల్లో చాలా అగ్రగణ్య పాత్రను వహిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా,
మరి ఎంతో విశుద్ధమైన జీవితం జీవించి ఉన్నారు ఈ అల్ఫోన్స్ మరియ లిగోరి గారు. మరియ మాత పట్ల అచంచలమైన భక్తి గల వ్యక్తి ఆయన. అందుకని మరి ఈ పునీతుని యొక్క నిర్బంధ స్మరణ కొనియాడే తరుణమున ఈనాడు మనం 3 ముఖ్య మాటలను గ్రహిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా. కుమ్మరి, కమ్మరి, కాపరి అని. అవును, దేవుని చేతిలో మనం అన్ని వేళలా కూడాను దేవుని చేతిలో మనం ఒక పాత్రగా ఇమిడిపోవాలి, కలగా పులగంగా ఉండగలగాలి, లీనం కావాలి. అందుకే నాకు జీవితంలో 3 ముఖ్య మాటలు నా కళ్ళ ముందు ఎప్పుడు పెట్టుకొని ఉన్నాను. ఒకటి, బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, దేవుని చేతులలో ఉండాలి అని. బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్, నువ్వు ఎక్కడ నాటబడుతున్నావో అక్కడ నువ్వు వికసిస్తూ ఉండాలి, పరిమళిస్తూ ఉండాలి. మూడవది, బికమ్ సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్, దేవుని నీకు అందముగా రూపొందింపబడుతూ ఉండాలి. ఇదే ఈరోజు కూడాను మన ప్రభు చేతిలో ఉంటున్నామా లేదా? ప్రభు చేతిలో ఉన్నటువంటి వారు ధన్యులవుతున్నారు. ప్రభు ధన్యత వచ్చాను తెలియపరుచున్నారు. కొండపైన ప్రసంగమున మత్తయి శుభవార్తలు 5వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ధన్యత వచనాలు. ఎవరైతే ప్రభు యొక్క చేతుల్లో ఉంటున్నారో ఎంత అదృష్టవంతులు. అందుకే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నదో ఆ కుటుంబము కలిసి ఉండగలుగుతూ ఉన్నది, విరాజిల్లగలుగుతూ ఉంది. 3 పువ్వులుగా 6 కాయలుగా దినదిన ప్రవర్ధమానము కాగలుగుతూ ఉంటున్నారు కూడాను. అందుకే ఈ రోజున దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని చేతిలో పాత్రలాగా ఉండాలని. ఒకనాడు మైకలాంజలో ఒక చక్కని పాలరాయి తీసుకొని దాని నుండి మరి మోషే శిల్పం చెక్కాలని తను నిర్ణయించుకొని ఉన్నాడు. తనంత గొప్ప శిల్పి ఆయన, ప్రపంచంలో మహాశిల్పిలో మహా గొప్ప శిల్పి మైకలాంజలో. వాటికన్ సిస్టమ్ చాపల్లో కూడా అనేకమైన ఆయన చిత్రించి ఉన్నాడు, రూపొందింప చేసి ఉన్నాడు. తాను మోషే శిల్పాన్ని చెక్కిన తర్వాత అలా అంత సజీవంగా ఉండటం చూసి అంటూ ఉన్నాడు మైకలాంజలో, మోషే మాట్లాడవయ్యానని. అంటే ఎంత నేర్పరితనం, ఎంత నైపుణ్యత ఉండాలి. అదేవిధంగా గురువు దగ్గర శిక్షణ పొందుతున్న ప్రతి వ్యక్తి కూడాను ఆ విధంగా రూపొందింపబడుతూ ఉండాలి. నేను మాస్టర్ ఆఫ్ థియాలజీ నేను బెంగళూరు చేసినప్పుడు మా థీసిస్ రాయటానికి గిల్బర్ట్ చూండర్ అనే ఫాదర్ గారు ఉన్నారు. నేను ఒకే ఒక మాట చెప్పాను ఆ ఫాదర్ గారికి. నేను ఏమన్నానంటే, ఫాదర్ మీరు ఏమి చెప్పితే అది నేను చేస్తానంతే, మారు మాట లేకుండా కూడాను. సెయింట్ పీటర్ సెమినరీలో బెంగళూరులో కూడాను ఫర్ లగ్రాండ్ అని ఉండేవారు, స్క్రిప్చర్ స్కాలర్ ఆయన కూడాను. సుమారు 10 పేజీలు రాసిన తర్వాత కూడాను ఆయన చూసి తీసేసి మళ్ళీ రాయమని చెప్పేటువంటి వారు కూడాను. అంటే గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా ఉండాలి, ఆయన చెప్పు చేతలలో ఉండాలి కూడాను. అదేవిధంగా ప్రతి వ్యక్తి దేవుని యొక్క చేతుల్లో మనం ఇమిడిపోతూ ఉండాలి. అదేవిధంగా మన కమ్మరి చూసినట్లయితే మన చక్కటి ఆభరణం రావాలంటే కుంపటులు అది కరుగుతూ ఉండాలి. కమ్మరి ఏ విధంగా అనుకుంటున్నాడో ఆ విధంగా ఆభరణం అది రూపొందింపబడుతూ ఉన్నది. అదేవిధంగా కాపరి ఏ విధంగా ఉంటున్నాడో అక్కడ ఉన్న మంద కూడాను అదే విధంగా ఉంటుంది. అందుకే ఫ్రాన్సిస్ పోపు గారు కూడాను చెప్తున్నారు కూడా, ప్రతి కాపరి కూడాను ఆ గొర్రెల యొక్క వాసన కలిగి ఉండాలి. షెపర్డ్ షుడ్ నో ద స్మెల్ ఆఫ్ ద షీప్ అని. అంటే వాటి దగ్గరగా ఉన్నప్పుడే, వాటి యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడే మనం తప్పనిసరిగా మనం చేయగలుగుతూ ఉంటున్నాం. అదేవిధంగా మన సువార్త పఠనంలో చూసినట్లయితే ప్రభు పలికిన 7 ఉపమానాలలో ఇది చివరిదైన ఉపమానం అనేది. వల వెయ్యబడి ఉన్నది, చేపలు దొరికి ఉన్నాయి, కానీ అన్నీ కూడా మంచి చేపలు కావు. తుది తీర్పు అప్పుడు కూడా దేవుడు ఆదేశిస్తూ ఉన్నాడు, తన దూతలను అందరినీ తీసుకొని రండి, మంచి వారు సత్క్రియలు చేసినటువంటి వారు కుడివైపున, దుష్టక్రియత ఉన్నటువంటి వారు ఎడమ వైపునని కూడాను. మరి మనం ఏ తెగకు చెందినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. మరి ఆ చూసినట్లయితే కూడాను దేవుని యొక్క హస్తమే ఆ వల. ప్రియ భక్తులారా, మరి సముద్రం ఈ ప్రపంచంగా ఉంటూ ఉన్నది కూడాను. మనకు 3 జ్ఞాన శత్రువులు ఉన్నాయి, లోకము, శరీరము, పిశాచి అని. అవి మన వెంట పడుతూనే ఉంటున్నాయి, మనం పడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండాలి.
యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనం చూసినట్లయితే కూడాను దేవుడు అంటూ ఉన్నాడు యెషయాతో, నవమాసములు మోసి నేను కన్నా తల్లి ఒకవేళ మరిచినా కానీ నేను మాత్రం నిన్ను మరువను, నేను నీ పేరును అరచేతులు వ్రాసి ఉన్నానని పలికి ఉన్నారు. అదేవిధంగా మరి మనం ఒక మంచి పాత్రలాగా తయారు అవుతూ ఉండాలి కూడా. దేవునికి ఏది ఇష్టమో ఆ పాత్రగా మనం రూపొందింపచేయమని అడుగుతూ ఉండాలి. మన యొక్క తలంపులు కానీ, మన యొక్క మాటలు కానీ, మన యొక్క క్రియలు కానీ నేను మగమార్థమే ఉండాలి కూడాను. అందుకే ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రతి కుటుంబము ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రతి సంఘము ప్రార్థన చేస్తూ ఉండాలి. దైవ చిత్తానుసారముగా జీవించినప్పుడు ఆ కుటుంబము అన్ని వేళ కూడాను అది ఆరోగ్యకరంగా, ఆనందకరంగా అభివృద్ధి అయ్యే కుటుంబముగా, సంఘముగా ఉండగలుగుతూ ఉంటుంది. అందుకే ఈ రోజున దేవుడు మనకు అన్ని వేళల కూడా రూపొందింప చేసేటువంటి వాడే. తల్లి గర్భములో కూడాను బిడ్డ రూపొందింపబడేటప్పుడు ఎవరు చేస్తూ ఉన్నారు? దేవుడే. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము దేవుని చేతుల్లో ఇమిడిపోతూ ఉండాలి కూడా. ప్రభు నీ యొక్క చిత్తమే నెరవేరును కాక ఎవరైతే చెబుతున్నారో ఆ వ్యక్తి, ఆ కుటుంబము, ఆ సంఘము వెలసెల్లగలుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజున పునీత అల్ఫోన్స్ మరియు లిగోరి గారు అని ఎంతో సేవ చేసి ఉన్నాడు. ఈ లోకమును పక్కకు పెట్టేసి ఉన్నారు కూడాను అని కొన్నిసార్లుగా మనకు అపజయాలు కలిగినప్పుడు అయ్యో దేవుడు నా మొర వినటం లేదు అనుకుంటున్నాము. కానీ దేవుడు దాని ద్వారా మనకు కొన్ని విజయాలు చేకూరుస్తూ ఉన్నాడు కూడాను. అందుకని ప్రభుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండి, ప్రభు నన్ను తీర్చిదిద్దుతూ ఉండండి, నన్ను కాపాడుతూ ఉండండి, మీ ఆశీస్సులు మాకు ప్రసాదిస్తూ ఉన్న దేవుని మనసారా కోరుకుంటూ ఉండి, పునీత లిగోరి గారు ఏ విధంగా మరియమాత పట్ల భక్తి భావాన్ని కలిగి ఉండి ఆ తల్లి పట్ల చక్కని వ్యాసాలు రాసి ఉన్నాడు, గ్రంథము రాసి ఉన్నాడు, శిలువ మార్గముల గురించి కూడాను మరి దేవుని ప్రభు యొక్క పాటల గురించి వ్రాసి మరి ప్రజలలో ఆయన ఒక కలిసిపోయి కలగాపలంగా కలిసిపోయి ఉన్నాడు. ప్రజలు ఒక వ్యక్తిగా జీవించి ఉన్నాడు. మనము కూడాను ఆ భక్తుని వలె జీవించే వరం దయచేయమని ఈ పరిశుద్ధమైన దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసిదా ప్రభుత చేయవడిగా హృదయని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయవడిగా హృదయని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీర దేవ భువిని చేరగా సకల దూత గల సమేత గగన సీమను కొలువు తీర దేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధన ధాన్యం సమర్పింతును నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధన ధాన్యం సమర్పింతును
వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణతిగణం సమర్పింతును ప్రథమ ఫలము ప్రణతిగణం సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వరునికి అంగీకారమగునుటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్స్ ఈ పరమ రహస్యములను కొనియాడి వాటి ప్రభావముతో అతనికి జీవితమని ఒక పవిత్ర బలిగా నీకు అర్పించను. ఆ విధముగానే మమ్ము కూడా నీ పవిత్ర ఆత్మ శక్తితో నింపము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరేలా కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి క్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహ బంధముగాను, వారి ప్రార్థన సహాయం మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ క్రీటను మేము కూడా పొందగలుగుదము గాక. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతం నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన్నా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ ప్రతిబతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, యేసువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయుము. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అల్ఫోన్స్ మరియు లిగోరి వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితాయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చేతులు చక్కటి పాత్రగా ఇముడిపోయే భాగం ప్రసాదించమని, అదేవిధంగా అపజయాలు కలిగినప్పుడు దేవుని సమర్పణ చేసినట్లయితే విజయాలు మనకు తప్పని ప్రాప్తిస్తాను ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. అల్ఫోన్స్ లిగోరి గారు ఈ లోకములో అపజయం పొందినప్పుడు దైవ సంకల్పం ఏమిటని గ్రహించి తాను ప్రభు యొక్క పరిచయం నిమగ్నమై ఒక యాజకునిగా ఉండి పల్లె ప్రాంతాలకు వెళ్ళి ఉన్నాడు, దూర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నాడు. అదేవిధంగా మనము కూడాను మరియు అల్ఫోన్స్ లిగోరి వారి వలె ప్రత్యేకంగా ఎవరు కాకుండా ఉంటున్నారు వారిని అయ్యేవారిగా రూపొందింప చేయమని, అదేవిధంగా ప్రభు యొక్క చేతులు ఇమిడిపోయే పాత్రగా తీర్చిదిద్దామని మరొకసారిగా దేవుని ప్రస్తుతిస్తూ ఆరాధిస్తూ మన అక్కలన్నింటినీ పరలోక ప్రార్థనలో ప్రభువుకు నివేదించుకుందాం. పరలోక మందిరుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొడ్డె పిల్ల, ఇదిగో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము, మానవుల కెలలో వలసిన రక్షణ ఆహారము. ఈ పావనకరమైన ఆహారమును ఆరగింప ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేసి ఉన్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయుము. ఈ క్షణం
మీరు నా యందు ఉండునట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి, స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం ప్రభు యేసుని త్యాగం. ప్రార్థించుదాము. ఓ ప్రేమగల సర్వేశ్వర, పునీత అల్ఫోన్స్ మరియు లిగోరి గారు పరమ ప్రసాదమును గూర్చి బోధించు వానిగాను విశ్వసనీయమైన సేవకునిగాను నీవు ఎన్నుకొంటివి. నీ విశ్వాసులు ఈ ప్రసాదమును తరచుగా స్వీకరించినట్లును తాము స్వీకరించిన నిన్ను సన్నుతించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
అద్భుత బాలయేసువా మా మొర వినరావా నీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా అద్భుత బాలయేసువా మా మొర వినరావా మీ చెంత చేరి ప్రార్థించే మమ్ముల కనరావా శరణం 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 బాలయేసువా దీనుల మరను ఆలకించగా వేగమే రావయ్యా శరణం 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 బాలయేసువా దీనుల మరను ఆలకించగా వేగమే రావయ్యా అద్భుత బాలయేసువా మా మొర వినరావా మీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా వారిని నీవు ఎన్నడు చేయి విడువనని ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువనని కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని నీ సన్నిధి చేరితిమి నీ శరణమునే కోరితిమి నీ సన్నిధి చేరితిమి నీ శరణమునే కోరితిమి శరణం 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 బాలయేసువా దీనుల మరను ఆలకించగా వేగమే రావయ్యా శరణం 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 బాలయేసువా దీనుల మరను ఆలకించగా వేగమే రావయ్యా అద్భుత బాలయేసువా మా మొర వినరావా మీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా అద్భుత బాలయేసువా మా మొర వినరావా మీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా